గుడ్ మార్నింగ్. ఇల్లు కొండామనేది చాలా మందికి ఒక పెద్ద కల. నమస్కారం. కొన్నాక దాన్ని మనకి నచ్చినట్టుగా మార్చుకోవడం అది ఇంకో లెవెల్ సాటిస్ఫాక్షన్ కదా. నిజమే. కానీ ఇన్వెస్ట్మెంట్ కోసం ఇల్లు తీసుకున్న వాళ్ళు లేదా అమ్మే ముందు దాని వాల్యూ పెంచాలని అనుకునే హోమ్ ఓనర్స్కి ఒక పెద్ద పజిల్ ఉంటుంది. రెనోవేషన్ ఎక్కడ స్టార్ట్ చేయాలి, అసలు దేనిమీద డబ్బులు పెట్టాలి? ఎగ్జాక్ట్లీ. ఆ రెనోవేషన్ కాస్ట్స్ అనేవి ఆఖరికి వచ్చే ప్రాఫిట్స్ని మొత్తం తినేస్తాయనే భయం చాలామందికి ఉంటుంది. అవును. మనం ఒక 50,000 రూపీస్ పెట్టి రెనోవేషన్ చేస్తే ఇల్లు అమ్మేటప్పుడు ఆ 50,000 రూపీస్ వెనక్కి వస్తాయో రావో అని డౌట్. కరెక్ట్. ఈరోజు మనం ఈ పజల్ని సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. మన దగ్గర ద కపుల్స్ ఎస్టేట్ అనే ఒక సోర్స్ ఉంది. అవును. ఈ సోర్స్లో ఫోకస్ అంతా పెద్ద పెద్ద డెమోలిషన్ ప్రాజెక్ట్స్ మీద కాదు. అంటే ఫుల్ స్కేల్ రీమోడల్స్ అవసరం లేకుండానే ప్రాపర్టీ వాల్యూని స్మార్ట్గా ఎలా పెంచాలి అనేది ఈ సోర్స్లో చర్చ. స్మార్ట్ రెనోవేషన్స్. సో ఈరోజు మనం ఈ స్మార్ట్ రెనోవేషన్స్ అనే ఐడియాని కొంచెం లోతుగా చూద్దాం. అసలు ఏమంటున్నారు దీని గురించి? ఓకే, లెట్స్ అన్పాక్ దిస్. ఈ సోర్స్లో మెయిన్ పాయింట్ ఏంటంటే హై ఇంపాక్ట్, లో వేస్ట్ అప్గ్రేడ్స్. అంటే మనం పెట్టే ప్రతి రూపాయికి మ్యాక్సిమం రిటర్న్ రావాలి. సో ద సెంట్రల్ పజిల్ ఇస్ దిస్. మీ దగ్గర ఒక లిమిటెడ్ బడ్జెట్ ఉందనుకోండి, సే $20,000. వేర్ డూ యూ పుట్ దట్ మనీ? కరెక్ట్. ఎక్కడ పెడితే అమ్మేటప్పుడు ఆఖరికి ది అబ్సల్యూట్ బిగ్గెస్ట్ రిటర్న్ వస్తుంది. ఈ సోర్స్ మనకి ఒక ట్రెజర్ మ్యాప్ లాంటిది ఇస్తుంది. ఇంట్రెస్టింగ్. అండ్ ఆ లిస్ట్లో టాప్లో ఉన్న విషయం నన్ను కొంచెం సర్ప్రైజ్ చేసింది. వాట్స్ ఫ్యాసినేటింగ్ హియర్ ఇస్ ద షిఫ్ట్ ఇన్ థింకింగ్. ఫోకస్ అంతా రెనోవేషన్ మీద కాకుండా స్ట్రాటజిక్ అప్గ్రేడ్స్ మీద ఉండాలి. అంటే యుద్ధం చేయడం కాదు, స్ట్రాటజిక్గా గెలవడం లాంటిది. ఈ సోర్స్ క్యాల్గరీ మార్కెట్ని బేస్ చేసుకుని చెప్పింది, కానీ ఈ ప్రిన్సిపల్స్ ఎక్కడికైనా అప్లై అవుతాయి. ఎందుకంటే మనుషుల సైకాలజీ, మార్కెట్ డైనామిక్స్ మొత్తం మీద ఒకేలాగా ఉంటాయి. అందుకే స్మార్ట్ రెనోవేషన్స్ అంటున్నారు. ఇక్కడ ఒక బార్ చార్ట్ ఉంది, ROI ఆఫ్ డిఫరెంట్ అప్గ్రేడ్స్ అని. చూడగానే అన్ని అప్గ్రేడ్స్లో కంటే ద హైయెస్ట్ రిటర్న్ ఇచ్చేది లీగల్ బేస్మెంట్ స్వీట్. ఎస్, లీగల్ బేస్మెంట్ స్వీట్ అని చాలా క్లియర్గా కనిపిస్తోంది. అసలు ఈ చార్ట్లో ఇది మిగతా అన్నిటికంటే ఎంత పెద్ద బారో చూడండి, ఆల్మోస్ట్ డబుల్ ఉంది. ఎస్, ఇది చాలా ముఖ్యమైన పాయింట్. అన్ఫినిష్డ్ బేస్మెంట్ని సిటీ అప్రూవ్డ్ స్వీట్గా మార్చడం. మనం మామూలుగా బేస్మెంట్ అంటే ఏదో స్టోరేజ్ రూమ్ లాగా లేదా లాండ్రీ రూమ్ లాగా వాడుతుంటాం. అంత పెద్ద స్పేస్ వేస్ట్ అవుతుంది. కానీ ఈ సోర్స్లో ఉన్న ఫోటోలో చూడొచ్చు, ఒక సాదా కాంక్రీట్ రూమ్ ఎక్స్పోజ్డ్ పైప్స్తో ఉన్న స్పేస్ని ఒక బ్యూటిఫుల్ లివబుల్ స్పేస్గా ఎలా మార్చారో. ఒక సెపరేట్ కిచెన్, లివింగ్ ఏరియా, బెడ్రూమ్ అన్నీ ఉంటాయి. So is the main value here the extra rent you collect every month, or is it the instant equity boost you get on paper just by making it legal? దేనికి ఎక్కువ వెయిటేజ్ వాలి? ఎక్సలెంట్ క్వశ్చన్. అందులో రెండిటికీ ఇంపార్టెన్స్ ఉంది, బట్ ద రియల్ మ్యాజిక్ ఇస్ ఇన్ ద సిటీ అప్రూవ్డ్ ట్యాగ్. సిటీ అప్రూవ్డ్, ఆ మాట చాలా పవర్ఫుల్. అంటే ఆ స్వీట్ లీగల్గా అన్ని సేఫ్టీ కోడ్స్, ఫైర్, ఎలక్ట్రికల్, ప్లంబింగ్ అన్నీ ఫాలో అయి కట్టారని సిటీ నుంచి ఒక ముద్ర. ఓకే. దీనివల్ల ఇన్సూరెన్స్ ఈజీగా వస్తుంది, మీరు లీగల్గా రెంట్కివ్వచ్చు, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ బ్యాంకులు దీని ఒక యాసెట్గా చూసి లోన్ ఇవ్వడానికి ముందుకొస్తాయి. సో ఇట్స్ నాట్ జస్ట్ ఎ రూమ్. ఇట్స్ నాట్ జస్ట్ ఎ రూమ్, ఇట్స్ ఎ లీగల్ ఇన్కమ్ జనరేటింగ్ యూనిట్. అంటే ఒక వాడకంలో లేని స్పేస్ని, ఒక లయబిలిటీని మనం క్యాష్ ఫ్లో జనరేట్ చేసే అసెట్గా మార్చుతున్నాం. ప్రిసైస్లీ. లెట్స్ టాక్ నంబర్స్ ఫర్ అ సెకండ్. అనుకోండి, ఒక లీగల్ బేస్మెంట్ స్వీట్ కట్టడానికి మీకు $40,000 ఖర్చయింది. ఓకే. కానీ ప్రాపర్టీ అమ్మేటప్పుడు దానివల్ల మీ ప్రాపర్టీ వాల్యూ $80,000 to $1,00,000 పెరగవచ్చు. ఇది డైరెక్ట్ ఎక్విటీ బూస్ట్. వావ్. ప్లస్ ఆ స్వీట్ని రెంట్కిస్తే నెలకి ఒక $1,200 to $1,500 వరకు రావచ్చు. ఇప్పుడు బయర్ పర్స్పెక్టివ్లో ఆలోచించండి. ఈ ఇంట్లో మార్ట్గేజ్లో సగం ఈ బేస్మెంట్ రెంట్ నుంచి కవర్ అవుతుంది అనే ఫీలింగ్ వాళ్ళకి చాలా సెక్యూరిటీ ఇస్తుంది. ఆ కాన్ఫిడెన్స్ వల్ల వాళ్ళు మీ ప్రాపర్టీకి ఎక్కువ పే చేయడానికి కూడా రెడీగా ఉంటారు. వావ్, దట్స్ అ పవర్ఫుల్ పాయింట్. ఈ లయబిలిటీని క్యాష్ ఫ్లోయింగ్ యాసెట్గా మార్చడం. కానీ బేస్మెంట్ స్వీట్ అనేది పెద్ద ప్రాజెక్ట్. అవును. అందరి వాళ్ళ కాకపోవచ్చు, బడ్జెట్ అండ్ టైం వైజ్.
మరి ఈ లిస్ట్లో ఉన్న వేరే ఆప్షన్స్ కొంచెం తక్కువ బడ్జెట్లో చేయగలిగే పనులేమున్నాయి దట్ స్టిల్ గివ్ అ గ్రేట్ రిటర్న్? మంచి పాయింట్. అందుకే ఈ లిస్ట్లో నెక్స్ట్ ఐటమ్ ఉంది. అది అంత గ్లామరస్గా అనిపించదు, కానీ ఫైనాన్షియల్గా చాలా స్మార్ట్. ఓకే, అదేంటి అంటే ఎనర్జీ ఎఫిషియెంట్ విండోస్. I have to be honest, when I read energy efficient windows, I almost skipped over it. It sounds so practical. అండ్ బోరింగ్. నిజమే. ఎవరొచ్చి వావ్ మీ విండోస్ ఎంత బాగున్నాయో అని అన్నారు కదా. నో వన్ థ్రోస్ అ పార్టీ ఫర్ న్యూ విండోస్. కన్విన్స్ మీ వై దిస్ ఇస్ ర్యాంక్డ్ హైయర్ దెన్ సంథింగ్ మోర్ విజువలీ ఎక్సైటింగ్. నిజమే. ఇది ఇమీడియట్ వావ్ ఫ్యాక్టర్ కాకపోవచ్చు, కానీ ఇది స్మార్ట్ బయర్ ఫ్యాక్టర్. స్మార్ట్ బయర్ ఫ్యాక్టర్? అవును. ఇప్పుడు ఇల్లు కొనేవాళ్లు యూటిలిటీ కాస్ట్స్ గురించి చాలా ఆలోచిస్తున్నారు. ప్రతి నెల వచ్చే గ్యాస్ బిల్, ఎలక్ట్రిసిటీ బిల్ గురించి ఆలోచనలో పడుతున్నారు. కరెక్ట్. ఈ ఎనర్జీ ఎఫిషియెంట్ విండోస్ వల్ల వింటర్లో హీట్ బయటికి వెళ్లదు, సమ్మర్లో హీట్ లోపలికి రాదు. అంటే హీటింగ్ అండ్ కూలింగ్ కాస్ట్ తగ్గుతాయి. లాంగ్ టర్మ్లో అది పెద్ద సేవింగ్స్ అనమాట. ఎగ్జాక్ట్లీ. అది బయటికి కనిపించదు, కానీ కొనేటప్పుడు బయ్యర్ మనసులో పెద్ద ప్రభావం చూపిస్తుంది. ప్రతి నెలా బిల్లులో మిగిలే డబ్బులని వాళ్లు లెక్క కట్టుకుంటారు. అదే అసలు మ్యాజిక్. ఓ ఓకే. ఒక బయ్యర్కి ఈ ఇంట్లో ప్రతి నెలా ఒక $100 or $150 సేవ్ అవుతాయి అంటే ఓవర్ అ ఇయర్ ఇట్స్ ఆల్మోస్ట్ $1,800. ఆ సేవింగ్స్ కోసం వాళ్లు ఆ ప్రాపర్టీకి ఇంకో $10,000 ఎక్కువ పే చేయడానికి కూడా రెడీగా ఉంటారు. రైట్. ప్లస్ ఇప్పుడు ఎన్వైరన్మెంటల్ కాన్షియస్నెస్ కూడా ఎక్కువైపోయింది. సో ఇలాంటి గ్రీన్ ఫీచర్స్ ఉన్న ఇంటికి డిమాండ్ పెరుగుతోంది. అది ఒక సైలెంట్ సెల్లింగ్ పాయింట్ అనొచ్చు. ఓకే ఓకే, యూ కన్విన్స్డ్ మీ. ప్రాక్టికాలిటీ విన్స్. సో ఫ్రమ్ ప్రాక్టికల్ సేవింగ్స్ టు సంథింగ్ మోర్ విజువల్ అండ్ ఎమోషనల్. చార్ట్లో నంబర్ 3, కిచెన్ రీఫ్రెష్. ఎస్. నాకు ఇది చాలా నచ్చింది. ఎందుకంటే కిచెన్ రీమోడల్ అంటే లక్షలతో పని అండ్ చాలా స్ట్రెస్. కరెక్ట్. కిచెన్ని హార్ట్ ఆఫ్ ద హోమ్ అంటారు, కానీ ఆ హార్ట్కి ఓపెన్ హార్ట్ సర్జరీ చేయక్కర్లేదు, చిన్న చెకప్ చాలు. ఈ సోర్స్లో ఉన్న ఫోటో చూడండి. జస్ట్ కౌంటర్స్ని అప్డేట్ చేశారు. పాత క్యాబినెట్ డోర్స్కి బదులు కొత్త ఫ్రంట్స్ పెట్టారు. అండ్ లైటింగ్. జస్ట్ లైటింగ్. లైటింగ్ మార్చిన తర్వాత లుక్ అంతా మారిపోయింది. ఓల్డ్ ఫ్యాషన్డ్ డార్క్ కిచెన్ ఒక మోడర్న్ బ్రైట్ స్పేస్లా కనిపిస్తోంది. నిజమే. ఆ ఫోటోలో డిఫరెన్స్ చాలా క్లియర్గా ఉంది. సో డెమోలిషన్ లేదు, ప్లంబింగ్ మార్చడం లేదు, లేఅవుట్ చేంజ్ లేదు, ఏమీ లేదు. జస్ట్ కాస్మెటిక్ చేంజెస్. సో ఇట్స్ మోర్ అబౌట్ సైకాలజీ దెన్ ది యాక్చువల్ మెటీరియల్స్. You've hit the nail on the head. Perceived value is key here. ఇక్కడ అసలు విషయమేంటంటే కొనేటవాళ్లు దాన్ని ఎలా చూస్తారో అనే దాని మీద అంతా ఆధారపడి ఉంటుంది. బయర్స్ ఆర్ నాట్ జస్ట్ బయింగ్ ద హౌస్, దే ఆర్ బయింగ్ అ లైఫ్ స్టైల్. ఒక మోడర్న్ కిచెన్ వాళ్లకి అంత తెలియకుండానే ఐ కెన్ సీ మై సెల్ఫ్ హ్యాపీలీ కుకింగ్ యోర్ విత్ మై ఫ్యామిలీ అనే ఫీలింగ్ని కలిగిస్తుంది. రైట్, దట్ ఇమోషనల్ కనెక్షన్. That emotional connection is what sells a home. And a simple $5,000 refresh can create the same emotion as a $50,000 gut renovation. కరెక్ట్. ఒక బయ్యర్ ఇంట్లోకి ఎంటర్ అవ్వగానే కిచెన్ చూస్తాడు. అది కొత్తగా, క్లీన్గా ఉంటే మొత్తం ఇల్లు మీద ఒక పాజిటివ్ ఇంప్రెషన్ క్రియేట్ అవుతుంది. చాలా బాగా చెప్పారు. పర్సీవ్డ్ వాల్యూ, దాట్స్ ద కీ ఫ్రేజ్. సో మనం ఆ ఫీలింగ్ కోసం ఇన్వెస్ట్ చేస్తున్నాం, నాట్ జస్ట్ ఫర్ న్యూ క్యాబినెట్స్. ఎగ్జాక్ట్లీ. కిచెన్ తర్వాత ఈ చార్ట్లో ఉన్న నెక్స్ట్ ఐటమ్ కొంచెం మోడర్న్గా ఉంది. స్మార్ట్ హోమ్ ఫీచర్స్. ఈ రోజుల్లో ఇది ఎంత ముఖ్యం? ఈ రోజుల్లో చాలా ముఖ్యం. ఈ ఫోటోలో ఉన్న స్మార్ట్ థర్మోస్టాట్, సెక్యూరిటీ కెమెరా, స్మార్ట్ స్విచెస్ లాంటి ఫీచర్స్ చూడండి. ఇవన్నీ పెట్టడానికి పెద్ద కాస్ట్ అవ్వదు. నిజమే. కానీ వాటి సైకలాజికల్ ఇంపాక్ట్ ఎక్కువ. ఒక ప్రాపర్టీని మోడర్న్ అండ్ అప్ టు డేట్గా చూపిస్తాయి. నిజమే. డోర్ బెల్ నుంచి లైట్ స్విచ్ వరకు అన్ని ఫోన్లో ఉండాలి. ఇప్పుడు జనరేషన్ అంతా టెక్ సావీ. ఫోన్ నుంచి అన్ని కంట్రోల్ చేయాలి అనుకుంటున్నారు. అవును. నాకు కూడా ఆఫీస్ నుంచి వచ్చే ముందు ఏసీ ఆన్ చేసుకోవడం అంటే ఇష్టం. అవును. కన్వీనియన్స్ ఈజ్ అ మేజర్ సెల్లింగ్ పాయింట్ టుడే. ఒక బయ్యర్కి ఈ ఇంట్లో మీరు ఆఫీస్ నుంచి వచ్చే ముందారే ఏసీ ఆన్ చేసుకోవచ్చు అని చెప్తే అలకి ఆ ఇల్లు ఫ్యూచర్ రెడీగా అనిపిస్తుంది. అది చిన్న విషయమే అయినా అది క్రియేట్ చేసే ఫీలింగ్ చాలా పెద్దది. ఇట్ సిగ్నల్స్ దట్ ది ఓనర్ హ్యాస్ టేకెన్ గుడ్ కేర్ ఆఫ్ ద ప్రాపర్టీ అండ్ కెప్ట్ ఇట్ మోడర్న్. అందరికీ అది ఇన్స్టాల్ చేయడం తెలియకపోవచ్చు, సో ఆల్రెడీ ఉంటే అది ఒక పెద్ద బోనస్. ఓకే, టెక్నాలజీ పక్కన పెడితే ఈ లిస్టులో చివరి విషయం చాలా బేసిక్గా అనిపిస్తుంది, బట్ మేబీ ద మోస్ట్ ఫండమెంటల్. కర్బ్ అపీల్.
ఎస్ అంటే ఇంటికి బయట లుక్, అసలు లోపలికి రాకముందే ఇంప్రెస్ చేయడం అనుకుంటా. ఎగ్జాక్ట్లీ. దిస్ రేజెస్ అన్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఒక బయర్ అసలు ఇల్లు లోపలికి అడుగు పెట్టాలనుకోవాలి అంటే ముందు బయట నుంచి ఆ ఇల్లు అట్రాక్ట్ చేయాలి కదా. అట్రాక్ట్ చేయాలి. ఆన్లైన్లో ఫోటోస్ చూసేటప్పుడు ఫస్ట్ చూసేది బయట నుంచి ఫోటోనే. కార్లో డ్రైవ్ చేస్తూ వెళ్ళేప్పుడు చూసేది కూడా అదే. పాయింట్. ఆ ఫస్ట్ లుక్ నచ్చకపోతే లోపలికి వెళ్ళే ఇంట్రెస్ట్ కూడా ఉండదేమో. ఇట్స్ లైక్ జడ్జింగ్ అ బుక్ బై ఇట్స్ కవర్. కానీ ఫస్ట్ కవర్ నచ్చాలి కదా బుక్ ఓపెన్ చేయడానికి. కరెక్ట్. కర్బ్ అపీల్ చేసే పని అదే. ఇట్ ఇన్వైట్స్ పీపుల్ ఇన్. నాకు తెలిసిన ఒక ఇన్సిడెంట్ ఉంది. ఓ. ఒక ఇల్లు మార్కెట్లో 6 months నుంచి ఉంది, ఎవరు కొనట్లేదు. ఓనర్ చాలా ఫ్రస్ట్రేటెడ్గా ఉన్నాడు. లోపలంతా బాగానే ఉంది. ఆయన ఫ్రెండ్ సలహాతో ఫ్రంట్ డోర్కి ఒక వైబ్రెంట్ బ్లూ కలర్ వేశాడు. జస్ట్ ద డోర్. ఎంట్రీలో 2 పెద్ద కుండీలో అందమైన మొక్కలు పెట్టారు. పాత్వే క్లీన్ చేయించారు. అంతే, లోపల ఏం మార్చలేదు. నెక్స్ట్ వీక్కే మల్టిపుల్ ఆఫర్స్ వచ్చాయా ఇంటికి. జస్ట్ అ కోట్ ఆఫ్ పెయింట్ అండ్ సమ్ ప్లాంట్స్. దట్స్ ఇంక్రెడిబుల్. ఎస్, దాట్స్ ది పవర్ ఆఫ్ అ ఫస్ట్ ఇంప్రెషన్. అ ఫ్రెష్ కోట్ ఆఫ్ పెయింట్, కొన్ని అందమైన మొక్కలు, క్లీన్ పాత్వే, ఈ చిన్న చిన్న పనులు ఒక ఇల్లు వెల్కమ్ హోమ్ అని చెప్పినట్టుంటుంది. వావ్. లోపలికి రాకముందే ఒక పాజిటివ్ మైండ్సెట్ని సెట్ చేస్తుంది. దీనికి ఖర్చు చాలా తక్కువ, బట్ ఇంపాక్ట్ చాలా ఎక్కువ. సో వాట్ డస్ దిస్ ఆల్ మీన్? ఈ అంత డిస్కషన్ తర్వాత ఇల్లు అంతా పగలగొట్టి కొత్తగా కట్టాల్సిన అవసరం లేదు అని క్లియర్గా అర్థమైంది. లేదు. ఈ సోర్స్ చూశాక నాకు అర్థమైంది ఏంటంటే స్మార్ట్గా ఆలోచించాలి. ఆఖరికి ద కీ టేక్అవే ఇస్ టు బీ స్ట్రాటజిక్. కరెక్ట్. ఈ సోర్స్ చెప్పేదే అదే. ప్రతి అప్గ్రేడ్కి ముందు దీనివల్ల ROI ఎంత అనే ప్రశ్న వేసుకోవాలి. ఈ చేంజ్ వల్ల బయర్ పర్సెప్షన్ ఎలా మారుతుంది అని ఆలోచించాలి. స్మార్ట్ వర్క్, నాట్ జస్ట్ హార్డ్ వర్క్. ఈ లిస్ట్లో ఉన్న అప్గ్రేడ్స్ అన్నీ హై విజిబిలిటీ, హై ఇంపాక్ట్ ఏరియాస్ని టార్గెట్ చేస్తున్నాయి. ఎక్స్ట్రా ఇన్కమ్, మంత్లీ సేవింగ్స్, మోడర్న్ కన్వీనియన్స్ అండ్ ఫస్ట్ ఇంప్రెషన్స్. పర్ఫెక్ట్. చాలా క్లియర్గా అర్థమైంది. మనీ ఎక్కడ పెట్టాలి, ఎక్కడ ఆపాలి అనేది తెలుసుకోవాలి. ఆఖరికి ఒక చిన్న ఆలోచన. ఈ అప్గ్రేడ్స్ అన్నీ జస్ట్ ప్రాపర్టీ వాల్యూ పెంచడానికే అనుకోకుండా అక్కడ ఉండేవాళ్ల క్వాలిటీ ఆఫ్ లైఫ్ని కూడా ఎలా ఇంప్రూవ్ చేస్తాయో అనుకుంటే అంటే దాని అసలు విలువ తెలుస్తుంది. మనం డిస్కషన్ మొత్తంలో ఈ పాయింట్ టచ్ చేస్తూనే ఉన్నాం. కొంచెం వివరించండి. ఫర్ ఎగ్జాంపుల్, అ బేస్మెంట్ స్వీట్ కుడ్ బీ ఫర్ ఫ్యామిలీ. పెద్దవాళ్లుంటే వాళ్లకి ఆ సెపరేట్ స్పేస్లా ఉంటుంది, వాళ్ళ ప్రైవసీ వాళ్ళకుంటుంది. ఓ రైట్. ఆర్ గ్రోనప్ కిడ్స్కి ప్రైవసీ ఇస్తుంది. అండ్ ఎనర్జీ ఎఫిషియెంట్ విండోస్ రిడ్యూస్ ద మంత్లీ ఫైనాన్షియల్ స్ట్రెస్ ఫర్ ద ఫ్యామిలీ లివింగ్ దేర్. బిల్లులో మిగిలే డబ్బులు. అవును, ప్రతి నెలా బిల్లులో మిగిలే డబ్బులు స్ట్రెస్ తగ్గిస్తాయి. ఒక కిచెన్ రీఫ్రెష్ మేక్స్ డైలీ కుకింగ్ మోర్ ఎంజాయబుల్. ఇట్ బ్రింగ్స్ ద ఫ్యామిలీ టుగెదర్. రైట్. So, the return is not always just in dollars, it's also in the quality of life you build for yourself and your family. Even before you think about selling. Exactly. చాలా బాగా చెప్పారు. That's a beautiful way to look at it. The investment is in your own happiness first, and the financial return is a bonus. Thank you so much. Have a good day. You too, have a good